హలో ఎవ్రీవన్. ఈరోజు నా కష్టాలు అసలు ఏమని చెప్పమంటారు? ఈరోజు మా హస్బెండ్ ఏంటంటే, "రేపు వినాయక చవితి కదా! నువ్వు అన్నీ తీసేసుకో వెళ్ళు. నాకవ్వదు" అని చెప్పారు. తీరా నేను వెళ్ళాక నా తెలుగేమో వాడికి అర్థమవ్వదు. వాడి హిందీ ఏమో నాకు అర్థమవ్వదు. ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళకు. ఏదైనా బేరం ఆడదామా అని అంటే, "లెస్ కరో భయ్యా" అని అంటే, "నై నై" అంటాడు. అంతకు మించి మనకి అడగడం రాదు. సరే ఇచ్చేయండి ఏం చేస్తానని చెప్పి, "ఓకే దేదో భయ్యా" అని చెప్పి డబ్బులిచ్చేసి వచ్చేదాన్ననమాట. అంతకు మించి మనకి హిందీ రాదు. మా వారొచ్చుంటే ఏదో బేరమాడి ఎంతో కొంత తగ్గిందనేమో. రేపే కదా! ఈరోజైతే ఇంకా చాలా ప్రతీదీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. దట్టు మనకన్నా ఇక్కడ ఎక్కువ చేస్తారు కదా! మరి ఎంత కాస్ట్ ఉన్నా తప్పదు కదా! తీసుకోవాలే కదా! సో, అలాగా అవసరమైనవన్నీ కూడా తీసుకున్నాను మరి తప్పక. వచ్చి రాని బేరాలతో అయితే ఎలానో కష్టపడి అయితే తీసేసుకున్నాను. బట్ ఇక్కడ నాకు మన సైడ్ ఎలా ఉంటది, గణేష్ చతుర్థి వచ్చింది అనంటే చాలు ప్రతి చిన్న కొట్టువాడు కూడా వాళ్ళ షాప్ ముందు పెద్ద చాలా విగ్రహాలు పెట్టేస్తాడు కదా! చిన్న చిన్నవైనా సరే. మరి మా ఏరియాలో లేదు. అసలు ముంబైలో ఎలా ఉండవో ఏమో తెలీదు గానీ, మొత్తం ఇంతమంది పెట్టుకున్నారు. డైరెక్ట్‌గా చాలా పెద్ద లైనుంది. ఒక్కరు కూడా ఒక్క బొమ్మ పెట్టుకోలేదనమాట అవి గణేషునిది. దానికన్నట్టు ఒక సెపరేట్ షాప్స్ ఉంటాయంట. అక్కడే తీసుకోవాలంట. నాకైతే వింతగా అనిపించింది. ఇన్ని ఉన్నా సరే ఆ గణేష్ బొమ్మ లాస్ట్‌కి నాకు దొరకలేదు. నేనైతే ఇంటికొచ్చేసాననమాట. ఈ వినాయకుని బొమ్మ కోసం మా ఇంట్లో చిన్న ఇన్సిడెంటే జరిగింది. అదేంటనేది రేపు ఇంకో షార్ట్స్‌లో చెప్పేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసేయండి.